2019 ప్రజాదరణ మీకు ఉండాలి, ప్రజాదరణ ద్వారా మీరు గెలవాలని మీ నమ్మకం ఉంది. దాన్ని మేము కూడా ఆశిస్తున్నాము, గెలవాలనేసి మీ ఆకాంక్ష కూడా నెరవేరాలి. మొత్తం మీద తీసుకుంటే మీ ఆహార అలవాట్లు ఏమంటే మీరు నాన్ వెజిటేరియనా వెజిటేరియనా? నేను నాన్ వెజ్ తింటానండి, బట్ చాలా తక్కువ అండి. అంటే ఓన్లీ సండే వెడ్నెస్డే అట్లా 2 days అట్లా వీక్లీ అట్లా. మీరు? అంతే అండి, నేను కూడా నాన్ వెజిటేరియనే అండి, కానీ రెగ్యులర్ బేసిస్ కాదండి, ఓన్లీ వీక్లీ 2 or 3. మ్యారేజ్ అయిందా మీకు? అవునండి. ఎంతమంది పిల్లలు? ఇంకా పిల్లలు లేదండి. రీసెంట్లీ మ్యారేజా? అవునండి, 2 years అయింది. ఓకే, మొత్తం మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు సార్? మీరేమన్నా అప్పట్లోనే లవ్ మ్యారేజా నా పెద్దలు చేసిన పెళ్ళా? అంటే 2 ఉన్నాయండి నాకు. అంటే ఎలా? అంటే పెద్దలు చేసిన 2 పెళ్ళి లవ్ మ్యారేజ్ ఉన్నాయండి. లవ్ మ్యారేజ్ ఒకటి, పెద్దలు చేసిన పెళ్ళి ఒకటి? అవునండి, 2 మ్యారేజెస్ మీరు? అవునండి. ఓకే, లవ్ మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు? విజయవాడ అంటే ఇక్కడ హైదరాబాద్లోనేనండి. అంటే అమ్మాయి అంటే ఆ మేడం గారిది ఎవరు? ఫస్ట్ లవ్ మ్యారేజా పెద్ద లవ్? లేదు, ఫస్ట్ పెద్దలు చేసిందండి, మేనమామ కూతురు అండి. తర్వాత లవ్ మ్యారేజ్ అండి. అదే అది పెద్దలు చేసిన పెళ్ళి మళ్ళీ లవ్ చేశారా? ఆ తర్వాత అంటే కొన్ని మేనమామ ఫ్యామిలీలో మళ్ళీ ఇది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ జరిగింది. అంటే బాగా మంచి మిల్క్ వైట్లో ఉన్నారు, మీసాలు బాగా బుడ్డ మీసాలు పెట్టి అప్పట్లోనే పెళ్ళి అయినా కూడా లవ్లో పడేశారంటే మీరు మంచి కళాకారుడే. లవ్ అనేది అది ఇంకా అంతే కదా. ఇప్పుడు మ్యారేజ్ అయినా కూడా మరో అమ్మాయిని ట్రాక్లో దింపాల్సి మంచి కళా పోషణ ఉన్న వాళ్ళే కదా మీరు. టైం అండ్ ఇదండి, అది ఏమంటారు ఫేట్. ఆవిడ ఊరు ఎక్కడ? విజయవాడ అయితే ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అయ్యారండి. మీరు విజయవాడలో? హైదరాబాద్లో సెటిల్ అయ్యారండి. ఆమె విజయవాడలో చూసారా హైదరాబాద్లో చూసారా? ఇక్కడ హైదరాబాద్లోనండి. హైదరాబాద్లో చూశారు. ఎక్కడ చూశారు? ఇక్కడ హిమాయత్ నగర్ ఉండేవాళ్ళు, నేను ఎమ్మెల్యే స్క్వార్టర్స్లో ఉండేవాడిని. ఎలా ఫస్ట్ ఎక్కడ కలిశారు? అది ఇంకా ఇప్పుడు ఆ రోజుల్లో చూశారు అంతే. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు పోయి? ప్రపోజ్ చేసిన. చెప్పారా వాస్తవము నాకు పెళ్ళి అయింది అనేసి? చెప్పారండి. చెప్తే కూడా ఆమె ఇష్టపడ్డారు. కలిసి ఉంటాము అంతా. గ్రేట్ అండి అసలుగా. మిమ్మల్ని మీ ఆకారాన్ని బాగా ఇష్టపడినట్టున్నారు, రాయలసీమ పులిబిడ్డలాగా. ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు? ఇక్కడే ఆలగడ్డలోనే ఉంటారండి. ఆమెకి ఎంత సంతానం? ఆమెకి ఎంతమంది సంతానం? వీడు పాప. ఫస్ట్ వైఫ్? 2 కూతురు కొడుకు. ఆ అబ్బాయి ఏం చేస్తున్నారు వాళ్ళు? అబ్బాయి చనిపోయాడండి. అబ్బాయి అంటే మేనరికంలో అది ఫస్ట్ ఏమంటారు కొంత ఓకే మెంటల్లీ రిటార్డేషన్ ఉండేది. అబ్బాయి చనిపోయాడు. తర్వాత 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయండి. ఒక పాప విజయవాడకి ఇచ్చాము, ఒక పాప మన నందికొట్కూరు ఏరియాలో పోతిరెడ్డిపాటికి ఇస్తే ఆ పాప వాళ్ళంతా అక్కడ బయట. మీ మొదటి భార్య పేరు? సుగుణ. రెండో భార్య పేరు? ఇందిరా. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇందిరా గారు పిల్లలు నాని అవంతి అని ఇక్కడ ఆ పాప కూడా పెళ్ళి అయిపోయింది, ఇక్కడ ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. విజేంద్ర గారు కూడా మ్యారేజ్ చేసేసారు. ఓకే, ఎట్టకేలకి మేనమామ కూతురి పెళ్లి చేసుకున్నా మళ్ళా ప్రేమ వివాహం అయితే వాస్తవం చెప్పేసి. వాస్తవం ఏంటి, దాస్తి తాగేది కదా. ఇప్పుడు మనం ఏమన్నా కాన్ఫిడెన్షియల్గా లేము కదా, మనం ఓపెన్ లైఫ్లో ఉన్న అఫిడవిట్స్ ఉన్నాయి. లేదు, ఆవిడకైతే ఓపెన్గా చెప్పారు. అంటే ఆమె గొప్ప మనసు. అప్పుడు మీకు పెళ్ళి అయింది అని తెలిసినా కూడా మళ్ళీ మిమ్మల్ని ప్రేమించి వివాహం చేయాలి. అంటే ఇంటర్ క్యాస్ట్ ఏమండి? రెడ్డిసేనా? లేదండి, ఇంటర్ క్యాస్ట్. ఓకే, అయితే మీ పెద్దలు ఒప్పుకున్నారు అప్పుడు? ఈ రెడ్డిస్కి అంతా కులపిచ్చి ఎక్కువ ఉంటుంది కదా. లేదండి, మా బ్రదర్ మ్యారీడ్ ఇన్ ఇంటర్ క్యాస్ట్ కదండి. మా ఎల్డర్ బ్రదర్ ప్రతాప్ రెడ్డి గారు ఇంటర్ క్యాస్టా? ఆయన ఎక్కడ చేశారు? ఆయన లవ్ మ్యారేజా? ఆయన లవ్ మ్యారేజ్. ఎక్కడ చేసుకున్నారు? హైదరాబాద్లో. హైదరాబాద్లో. ఏమంటే మీరు హైదరాబాద్ గల్లీల్లో తిరుగుతా అమ్మాయిలంతా ట్రాక్లో దింపేటట్టున్నారు అన్నదమ్ములంతా? అట్లేం కదండి. అప్పుడు ఆయన అన్న అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన చదువుకునేటప్పుడు ఆయన ఎమ్మెల్యే కోటరాసు హిమాయత్ నగర్లు, హిమాయత్ నగర్ ఎమ్మెల్యే కోటరాస్ అంతా అన్నదమ్ములు అంతా మంచి గ్లామర్గా ఉంటూ ఊరికే రోడ్ల మీదకి వచ్చి అమ్మాయిలంతా ట్రాప్లోకి దింపినారా ఏం కదా మీరు? లేదు, అట్లా అంటే అప్పుడు పరిస్థితులు అట్లా ఫేట్ అంతే. అట్లా కాదండి, పరిస్థితులు అంటే ఆర్థికమో ఇంకోటో పరిస్థితులు అప్పుడు బాగలేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను చదువుకోలేకపోయినాను, ఆర్థిక పరిస్థితులు బాగాలేక నేను ఫ్యాక్షన్లో చేరిపోయినా అన్నట్టు. దానికి లవ్ గురించి మీరు లవ్ చేయడం అనేది ఒక కళ, ఎక్స్ప్లెనేషన్ ఉండదు దానికి. ప్రేమించడం దానికి కాదండి, ప్రేమించడం అనేది ఒక కళ అనమాట. లైకింగ్ అన్నది వస్తున్నప్పుడు దట్ విల్ బికమ్ ఏ లవ్. లవ్ వచ్చింది అనేది తర్వాత. అదే అన్నగారు లవ్ చేశారు, మీరు లవ్ చేశారంటే అది ఒక కళ కదా, ఆర్ట్. అది అందరికీ రాదు కదా అది. ఇంకా అప్పటి పరిస్థితులు అంటే అది వేరే ఏమన్నమాట. చదువు విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు. ప్రేమ వివాహాల్లో ఒక కళ అయితే అన్నదమ్ములు ఇద్దరికి మంచి కళ ఉంది. మళ్ళీ 2 బ్రదర్స్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి? ఎవరికండి? మీ 2 బ్రదర్స్, ఇంకో 2 బ్రదర్స్. అంటే నాన్నగారు ఒప్పుకున్నారు అప్పుడు మీ పెళ్ళిళ్ళకి లవ్ మ్యారేజ్? నాన్నగారు ఉన్నప్పుడు అమ్మ 1 year ముందు చనిపోయిందండి. నాన్న 79 చనిపోతే అమ్మ 78లో చనిపోయిందండి.
అమ్మ కొంచెం క్యాన్సర్ వచ్చి లాస్ట్ స్టేజ్ దీంట్లో చనిపోయిందండి. 79లో ఫాదర్ చనిపోయాడండి. అప్పటికి మా ఎల్డర్ సిస్టర్స్ అండి, ఫస్ట్ సిస్టర్ అండి, తర్వాత బ్రదర్ ప్రతాప్ రెడ్డి, తర్వాత మళ్ళీ సిస్టర్ అండి, తర్వాత మేమిద్దరం మనోహర్ రెడ్డి నేనండి. మా 5 మందివే పెళ్ళి లేనండి. తర్వాత ముగ్గురివి మేము తర్వాత చేసామండి. నాన్నగారు అమ్మ చనిపోయిన తర్వాత నాన్నగారు ఓ చెల్లి పెళ్లి చేశారు. నాన్న చనిపోయిన తర్వాత మేము ఒక బ్రదర్ది ఒక సిస్టర్ది మ్యారేజ్ చేసామండి. ఓకే ఓకే. అంటే ఇందిరా మేడం ఏమైనా చదువుకున్నారా? గ్రాడ్యుయేట్ అండి. ఆమె గ్రాడ్యుయేట్. ఓకే. బిఏ చదివి ఉన్నారా మేడం ఇప్పుడు? ఇక్కడ లేరండి, ఊర్లో ఉన్నారు. ఆళ్ళగడ్డలో ఉంటారా? ఆళ్ళగడ్డలో ఉన్నారు. ఓకే. నేను అక్కడే ఉంటే పొద్దున నేను అది పెళ్ళిళ్ళు కానీ నేను వచ్చాను. ఓకే. అక్కడ నాన్నగారు ఏం దండించలేదు అప్పుడు మీ మ్యారేజెస్కి? ఎందుకు లవ్ మ్యారేజ్ చేస్తారు? నాన్నగారు చనిపోయినాక ఈ మ్యారేజ్ చేసుకున్నాను. నాన్నగారు ఉన్నప్పుడు అది అంటే 75లో ఒకటి 85లో. అన్నగారికి అప్పుడు అభ్యంతరం చెప్పలేదు నాన్నగారు? ఏది అన్నగారు లవ్ మ్యారేజ్కి, ప్రతాప్ రెడ్డి గారు లవ్ మ్యారేజ్కి? లేదు అదే మేమే చేసాం. అహోబిలంలో నాన్న అమ్మనే చేశారు. అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు. అంటే మనము రెడ్డి గారం కదా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఏందిరా ఇదంతా? అట్లా మా దగ్గర అదేది ఏముండదండి. అది ముఖ్యంగా అప్పట్లో ఇంకా పట్టింపులు ఎక్కువ కదా, ఇప్పుడు అంటే లేవు కానీ అప్పట్లో పట్టింపులు ఎక్కువ. అందులో గంగుల ఫ్యామిలీ, పేరు ప్రఖ్యాతులు ఉన్న ఫ్యామిలీ, గంగుల ఫ్యామిలీలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అట్లా అయితే. ఓకే. మళ్ళీ మీ కుమారుడు ఏమన్నా, మీరు ఏమన్నా లవ్ చేశారా? ఆలోచన రాలేదా? అప్పట్లో మీ నాన్న పెళ్లి చేసుకొని లవ్ చేశారంటే మీరెందుకండి? పెళ్ళికి ముందే బాగా స్లిమ్ కొని బాగానే ఉన్నారు మీరు ఎందుకు ఆలోచన రాలేదా? కానీ మీ కుమారుడు లవ్ చేసింటే ఒప్పుకునేవారా మీరు? ఇప్పుడు మనం ఏం మాట్లాడేటట్టు లేము కదండి దాని విషయంలో. వాళ్ళు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మనం మాట్లాడేటట్టు లేము. దానివల్ల అంటే పిల్లలు ఇప్పుడు చాలా ఇదిగా ఉన్న డెసిషన్స్ తీసుకున్న తర్వాత మనం ఏమన్నా మాట్లాడినా కానీ వాడికి ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసాము. దే వర్ హ్యాపీ. రాజకీయంగా వ్యక్తిగత విశేషాలు ఏమైనా తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారా? మేము ఫ్రెండ్లీగా ఉంటామండి. మాకు ఇది మాట్లాడాలా ఇది మాట్లాడకూడదు ఇది ఏమనేది ఉండదండి. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అందరం కలిసే చేస్తాం. అందరం ఉంటాము. అందరం జనరల్గానే ఇప్పుడు ఇష్యూస్ ఇప్పుడు అక్కడ ఏదైనా వచ్చినా కానీ నన్ను కన్సల్ట్ చేస్తాడండి. నేను ఒకవేళ సపోజ్ వీడు ఆల్గడ్డలో ఉన్నాడండి, ఆల్గడ్డలో ఏదైనా ఆఫీసర్లు ఒకటి చెప్తే ఏదైనా వీళ్ళకపోతే ఇట్లా నాకు ఫోన్ చేస్తాను, నేను మళ్ళీ వాళ్ళు కన్వే చేస్తాను, చేయండి అని అట్లా చెప్తుంటానండి. ఇవి కూడా ఎట్లా ఉండాలో ఎట్లా నడవాలనేది కూడా చెప్తుంటామండి. మొత్తం మీద ఒక ఆహార అలవాట్లు ఎలా మీరేమి ఇష్టపడతారు? వెజిటేరియన్కి ఎక్కువ ఇష్టపడతామండి. వెజిటేరియన్ అంటే మామూలు మన రెగ్యులర్ మన రాయలసీమలో ఏముంటుందండి, పప్పు ఒక ఏదైనా కూర చేస్తారు, రోటి పచ్చళ్ళకి ఎక్కువ. రాగి సంగటి, జొన్న రొట్టె, సద్ద రొట్టె తింటుంటారా? జొన్న రొట్టె ప్రతిరోజు రాత్రి తినేది జొన్న రొట్టె అండి నేను. మీరు ఫాస్ట్ ఫుడ్ కల్చరా మీదంతా కూడా? వాళ్ళ సిటీలో కొంచెం అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్, బయట వీడికి వస్తే ఉంటుంది. ఆలుగడ్డలు ఉంటే మాత్రం మొత్తం మన ఇది ఉంటుంది మొత్తం కూడా. అదే మేడమే, ఇందిరా మేడమే వంట చేస్తారా? అంతే, ఆమెనే చేస్తారు. అంటే పని మనుషులు చేస్తారా? పని వాళ్ళు ఉంటారు, ఆమెనే అంటే గైడింగ్లో మొత్తం. మేము ఇంట్లో వరకు మమ్మీ చేస్తారు. మేడం ఏ వంట బాగా చేస్తారు మీకు? ఆమె నాన్ వెజ్ ఫస్ట్ క్లాస్ చేస్తారండి. నాన్ వెజిటేరియన్ బాగా చేస్తారా? అదే నాన్ వెజిటేరియన్ ఏది, చికెనా మటనా? ఫిష్ ప్రాన్ అవన్నీ బాగా చేస్తారు. ఫిష్ ప్రాన్ క్రాబ్ బాగా చేయించుకొని తింటుంటారా? ఎప్పుడో అకేషన్ అంటే మంత్లీ వన్స్ లేదా 2 months వన్స్ అట్లా ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలకు వెళ్ళడము అవి సినిమాలు కూడా చాలా రోజులు లేదండి. సినిమాలకు ఇప్పుడు ఈ మధ్య మీ కల్చర్ అంతా మారిపోయింది కదా. హోమ్ థియేటర్ ఇంట్లో అన్ని యూట్యూబ్లో ఈ అమౌంట్ కట్టేస్తే యూట్యూబ్లో మనం చూడవచ్చు సినిమా. ఇంటికి సినిమాని ఇంటికి తెచ్చుకుంటున్నారా? అంతే కదా. ఇప్పుడు అదే అమౌంట్ ఇక్కడ ఖర్చు పెట్టేసి ఇక్కడ చూస్తున్నాం. మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? నేను నెల్లూరు అండి. నెల్లూరు అంటే నెల్లూరు చిత్తూరు బార్డర్. ఓకే. ఎక్కడ, ఏ ఊర్లో? అది వెంకటాపురం అని, నెల్లూరు చిత్తూరు బార్డర్. ఏమండి అత్తగారు ఊరిని అంత ఆలోచించి చెప్తున్నారు. అత్తగారు ఊరు అంటే మీకు అంత గుర్తు లేకుండా పోయిందే కదా? అంటే అత్తగారు ఊరు సెటిల్డ్ హైదరాబాద్. పాప వాళ్ళు పుట్టి ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇక్కడ ఉన్న అత్తగారు ఊరు నోటికి ఉండాలి కదండి. అట్లా మీరు ఆలోచించి చెప్తే అట్లా అత్తగారు ఊరి మీద. అత్తగారు అంటే ఒకసారి కూడా వెళ్ళలేదు. అత్తగారు ఊరికి వెళ్ళలేదా? వాళ్ళు సెటిల్ ఆల్మోస్ట్ 30-40 years అయింది వాళ్ళు హైదరాబాద్. మీ ఆవిడైనా తీసుకెళ్ళలేదా? మా ఊరికి వెళ్ళొద్దాం రా, మా ఊరు చూద్దాం అనేసి. వాళ్ళే ఈయన తీసుకెళ్ళిపోతే వాళ్ళే వెళ్ళలేదా? చూడాలని కూడా లేదా మీకు? అంటే కాళహస్తి దగ్గర అండి. అప్పుడప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు 1-2 సార్లు ఊరికే ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఇక్కడ నుంచి 2 kilometers మా ఊరు అని చెప్పారు తప్పితే ఎప్పుడు నేను వెళ్ళి చూడలేదు. మీరన్నా మూవీకి తీసుకెళ్తుంటారా ఆవిడని? లేదా? వీళ్ళు వెళ్తారండి. ఏ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ టికెట్లు విలువే ఉంటాయండి. అవునా? ఏ సినిమాకి? ఇప్పుడు ఈ మధ్యన ఏ సినిమాలు చూశారు? అన్నీ చూసారండి. ఆల్మోస్ట్ గాజీ ఇవన్నీ మొత్తం అన్ని. మీరు ఒకటేనా మీ ఫ్రెండ్స్తో మేడం కూడా తీసుకెళ్ళారు? నేను, నా ఫ్రెండ్స్, నా వైఫ్ అందరం కలిసి వెళ్తామండి. ఓకే. మీ వైఫ్ ఏం చదువుకున్నారు? ఇంజనీరింగ్ అండి, బీటెక్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా?
అంటే ఏమైనా జాబ్ చేసే ఆలోచన ఉందా, లేదంటే మీరు జాబ్కి పనికిరాదు మన ఇంట్లో, నువ్వు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండన్నారా? లేదండి, మా ఇంట్లో ఫ్రీ హ్యాండెడ్ అండి లేడీస్. అంటే తనకు ఆలోచన లేదా, మీరు వద్దన్నారా? తనకు ఆలోచన లేదండి. యాజ్ ఆఫ్ నౌ అయితే షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్. పెళ్ళికి ముందర వర్క్ చేస్తుంది, తర్వాత నుంచి ఇంకా నేను చెప్పాను ఇప్పుడు మేము ట్రావెలింగ్ అండి, మంత్లీ 20 days. ఏం చేసేవారు పెళ్ళికి ముందు ఆవిడ? పెళ్ళికి ముందు ఆమె కుమాన్స్ అని ఒక దాంట్లో పని చేసేవాళ్ళు. సాఫ్ట్వేర్ సైడ్? నాట్ సాఫ్ట్వేర్, ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ పిల్లలకి, దాంట్లో జాబ్ చేసేవాళ్ళు కుమాన్స్ అని దాంట్లో. దాని తర్వాత పెళ్లి తర్వాత ఇంకా మేము ఎక్కువ ట్రావెలింగ్ కదండి, మంత్లీ 15 days ఇక్కడ ఉంటే 15 days అక్కడ. ఇప్పుడు మళ్ళీ విజయవాడ పరిగెట్టాలి, అటు పరిగెట్టాలి, ఇటు పరిగెట్టాలి. సో స్పేస్ టైం ఉండదండి. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.